ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, పైథాన్లో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ చేయాలంటే ఏమేం ప్రిన్సిపల్స్ సాటిస్ఫై చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ అప్. హే గైస్, దిస్ ఇస్ రోహిత్ అండ్ యూర్ వాచింగ్ వంకీ కోడ్. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే అదొక పారాడిమ్, ద వే వీ రైట్ ద కోడ్, అదొక స్టైల్ ఆఫ్ రైటింగ్ ద కోడ్. ఓకే, సో దీంట్లో ఏం చేస్తామంటే మనం కొన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ కోడ్ రాస్తే దాన్ని ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటారు. ఆ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఇమ్యూటబిలిటీ, ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్, ప్యూర్ ఫంక్షన్స్ రాయడం, రెఫరెన్షియల్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం. ఓకే, సో ఇలాంటివి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్స్ని మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, సో అసలు ఈ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఎక్కడి నుంచి ఎవాల్వ్ అయిందంటే మనకి మ్యాథమెటిక్స్లో ల్యాండా క్యాలిక్యులస్ అని ఒకటి ఉంటుంది కదా. సో ఆ ల్యాండా క్యాలిక్యులస్లో మనం ఏం చేస్తాం, ఫంక్షన్స్ రాస్తాం. f(x)=x² అని, f(x) మనం ఇలా కొన్ని ఫంక్షన్స్ రాస్తాం కదా. ఆ ఫంక్షన్కి మనం f(2) ఇస్తే x² కాస్త 2² అవుద్ది, f(3) ఇస్తే x² కాస్త 3² అవుద్ది. అలాగా మనకి వాల్యూ అవుట్పుట్ వస్తూ ఉంటుంది. ఓకే, f(2) = 4 అని, f(3) = 9 అని. సో అలాగా మనకి వాల్యూస్ వస్తుంటాయి. ఇక్కడ కూడా అలాంటి ఒక మెథడ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశారు ఈ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్లో. ఓకే, సో ఈ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఫంక్షన్ని అబ్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఫంక్షన్ అబ్స్ట్రాక్ట్ చేయడం ఏంటంటే డెఫినిషన్ వరకు ఒక దగ్గర ఉంచేసి మన ఇన్పుట్ ఏంది, మనకు అవుట్పుట్ ఏం వస్తుంది అంతే, దీని మీదే కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో అండ్ జనరలైజేషన్ అంటే ఏంటంటే అది ఓన్లీ ఒక పర్టికులర్ నంబర్ కాకుండా, ఒక సపోజ్ 3 2 ఈ నంబర్స్ కాకుండా ఎలాంటి నంబర్ ఇచ్చినా అవుట్పుట్ ఇవ్వగలగాలి. సో అలా మన ఫంక్షన్ని మనం రాయాలి. సో దాన్ని జనరలైజేషన్ అంటారు. కానీ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటే పైథాన్కి ఒక్కటే ఉంటుంది, దాని రూల్ లేదు. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనేది ఏ లాంగ్వేజ్లో అయినా మనం రాయొచ్చు. ఏ లాంగ్వేజ్ అయితే ఈ ప్రిన్సిపల్స్ని సాటిస్ఫై చేస్తూ ప్రోగ్రామ్ రాయగలమో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ని సపోర్ట్ చేస్తున్నట్టు. సో పైథాన్లో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ చేయాలంటే మనం సాటిస్ఫై చేయాల్సిన ఫస్ట్ ప్రిన్సిపల్ ప్యూర్ ఫంక్షన్స్ రాయాలి మనం. సో ప్యూర్ ఫంక్షన్స్ ఎలా రాస్తాం, అసలు ప్యూర్ ఫంక్షన్ అంటే ఏంటి చూద్దాం. సో ఇక్కడ మీరు ఒక ఫంక్షన్ చూస్తున్నారు కదా, ఇదైతే ప్యూర్ ఫంక్షన్ కాదు. సో ఏదైతే ప్యూర్ ఫంక్షన్ కాదో అది చెప్తున్నాను. సో ఈ ఫంక్షన్లో నేను ఏం చేశానంటే ఒక నంబర్ని స్క్వైర్ చేసి రిటర్న్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ ఫంక్షన్ స్కోప్ బయట ఉన్న నంబర్ =2 అని ఒక వేరియబుల్ని నేను ఇక్కడ స్క్వైర్ చేసి ప్రింట్ చేసి రిటర్న్ ఇస్తున్నా. ఓకే, ఇది చేస్తున్నా ఈ ఫంక్షన్లో. సో ఇది ఇంప్యూర్ ఫంక్షన్, ప్యూర్ ఫంక్షన్ కాదు. ఎందుకు ప్యూర్ ఫంక్షన్ కాదంటే మనం బయట ఉన్న వేరియబుల్ని, గ్లోబల్ స్కోప్లో ఉన్న వేరియబుల్ని ఒక ఫంక్షన్ లోపల చేంజ్ చేయకూడదు. ఇలాగా మళ్ళీ ప్రింట్ కూడా చేస్తున్నాం, ప్రింట్ కూడా చేయకూడదు. ఇలా ఫాలో అయితే దీన్ని ఇంప్యూర్ ఫంక్షన్ అంటాం. సో ప్యూర్ ఫంక్షన్గా ఎలా కన్వర్ట్ చేయాలి దీన్ని, ఇక్కడ చూడండి. స్క్వేర్ నంబర్ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటున్నాను, తీసుకున్న ఆర్గ్యుమెంట్లో ఉన్న నంబర్ని నేను చేంజ్ చేస్తున్నాను, రిటర్న్ ఇచ్చేస్తున్నాను. సో ఇది ప్యూర్ ఫంక్షన్, అంతేగాని బయట డిక్లేర్ చేసి దాన్ని చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎలాగో అవుట్పుట్ రాదు. సో కానీ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సో చూడండి, నాకు 2 ఇస్తే 4. సో ఇది 3కి అయినా వర్క్ అవుద్ది. సో నేను చెప్పాను కదా ఎలాంటి జనరలైజ్డ్గా ఉండాలని. 3 అయినా వర్క్ అవుద్ది, మీరు ఏ నెంబర్ అయినా ఇవ్వండి వర్క్ అవుద్ది. సో అదే జనరలైజేషన్ అంటే. మనం ప్యూర్ ఫంక్షన్ రాసేటప్పుడు ఆ ప్యూర్ ఫంక్షన్ వల్ల వేరే నంబర్కి కానీ, వేరే వేరియబుల్కి కానీ, వేరే మెథడ్కి కానీ, వేరే ఆబ్జెక్ట్కి కానీ దేనికి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండకూడదు. ఇది ఐసోలేటెడ్గా ఉండాలి. దీనివల్ల ఇంకొకరికి ప్రాబ్లం ఉండకూడదు, అంటే దీనివల్ల ఇంకొక ఆబ్జెక్ట్ చేంజ్ అవ్వకూడదు. సో దీని పని ఇది చేసుకోవాలి అంతే. సో దాన్ని ప్యూర్ ఫంక్షన్ అంటాం. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక ఫంక్షన్ని రాస్తే దాన్ని ప్యూర్ ఫంక్షన్ అంటాం. ఓకే, సో రెఫరెన్షియల్ ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటంటే మనం ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు దాని అవుట్పుట్ అనేది ఆ ఇన్పుట్కి ఎప్పుడు సేమ్గా ఉండాలి. నేను 2 ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి, 2 ఇస్తే ఎప్పుడు 4 వస్తుంది, 3 ఇస్తే ఎప్పుడు 9 వస్తుంది. మళ్ళీ 3 ఇచ్చినా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినా నాకు ఎప్పుడు 9 వస్తుంది. సో అలాగా. కానీ ఇక్కడ మీరు చూడండి రెఫరెన్షియల్ ట్రాన్స్పరెన్సీని ఫాలో అవుతున్నట్టు, సేమ్ ఇన్పుట్కి సేమ్ అవుట్పుట్ వస్తే. కానీ ఇక్కడ చూడండి, నేను ర్యాండమ్ని ఎగ్జిక్యూట్ చేశా, 0.1395 సంథింగ్ వచ్చింది. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తా, మళ్ళీ 0.5 చేంజ్ అవుతుంది. అంటే ప్రతిసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు నాకు డిఫరెంట్ నెంబర్ వస్తుంది. అంటే ఇది రెఫరెన్షియల్ ట్రాన్స్పరెన్సీ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వట్లేదు ఈ ఫంక్షన్ అనేది, ఈ ర్యాండమ్ అనేది. కానీ ఈ ఫంక్షన్ ఫాలో అవుతుంది స్క్వేర్ నెంబర్ అనేది. ఓకే, సో అలాగా సేమ్ ఇన్పుట్కి సేమ్ అవుట్పుట్ ఉండాలి ఎప్పుడు. సో నెక్స్ట్ ప్రిన్సిపల్ ఇమ్యూటబిలిటీ అంటే ఏంటంటే మనం ఒక ఆబ్జెక్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని డైరెక్ట్గా మాడిఫై చేయకూడదు. అలా మాడిఫై చేస్తే ఏమవుతుందంటే మనకి టెస్టింగ్ చేసేటప్పుడు మనకి ఎర్రర్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే నేను ఒక లిస్ట్ని క్రియేట్ చేశాను. ఈ లిస్ట్లో నేను ఆ లిస్ట్ని సార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సార్ట్ చేశాను, డాట్ సార్ట్ యూస్ చేసి
దాంట్లో ఇప్పుడు నాకు ఈ మై లిస్ట్ అనేది సార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే నాకు మళ్ళీ ఓల్డ్ వాల్యూస్ కావాలి, ఈ మై లిస్ట్ వేరియబుల్ ఓల్డ్ వాల్యూస్ కావాలి. ఇప్పుడు నాకు ఇంకా రావు కదా, సార్ట్ చేసేసాను నేను ఆల్రెడీ. సార్ట్ చేస్తే నాకు 5, 8, 10 సార్ట్ అయిపోయి నాకు కొత్త లిస్ట్ వచ్చేసింది, ఈ మై లిస్ట్లోకే అసైన్ అయిపోయింది, అది సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు మళ్ళీ ఓల్డ్ లిస్ట్ కావాలంటే రాదుగా. ఆ సిచ్యువేషన్ మనకు ఉండకూడదు, దాన్ని ఇమ్యూటబిలిటీ అంటాం. అంటే ఇది ఇమ్యూటబుల్గా ఉండాలి, అంటే దీన్ని చేంజ్ చేయకూడదు. ఒరిజినల్ లిస్ట్ ఎలిమెంట్ని మనం చేంజ్ చేయకుండా దాన్ని ఇంకొక దాంట్లోకి కాపీ చేసుకొని దాన్ని సార్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేశానంటే ఒరిజినల్ లిస్ట్ ఉంది కదా, ఒరిజినల్ లిస్ట్ని అలాగే ఉంచేసి సార్టెడ్ అని ఒక ఫంక్షన్ యూస్ చేశాను. ఈ ఫంక్షన్లోకి ఒరిజినల్ లిస్ట్ని పంపిస్తే అదేమవుద్దంటే నాకు సార్ట్ చేసి వచ్చిన సార్టెడ్ లిస్ట్ని కొత్త వేరియబుల్లోకి అసైన్ చేసింది. అప్పుడు మీరు చూడండి, న్యూ వేరియబుల్లో నాకు సార్ట్ అయిన లిస్ట్ ఉంది, కానీ ఓల్డ్ వేరియబుల్లో మాత్రం మై లిస్ట్ అనే వేరియబుల్ నాకు ఓల్డ్ డేటానే ఉంది. సో ఇది ఎందుకంటే మనం ఏదన్నా టెస్టింగ్ చేసేటప్పుడు సపోజ్ మనకి బ్యాంకు అకౌంట్ ట్రాన్స్ఫర్స్ చేస్తున్నాం, ట్రాన్సాక్షన్ నంబర్ ఉంది, ఓకే, ట్రాన్సాక్షన్ నంబర్ వచ్చింది, మనం ఆ ట్రాన్సాక్షన్ నంబర్ని గమకం చేంజ్ చేసేసాం అనుకోండి, కోడ్ టెస్ట్ చేసేటప్పుడు మనకు తెలుసు ఒరిజినల్ ట్రాన్సాక్షన్ నెంబర్ ఏమి ఇచ్చామో, ఇక్కడ ఏం డిక్లేర్ చేసామో మనకు తెలుసు. సో మనం టెస్ట్ చేసేటప్పుడు దాంతోనే టెస్ట్ చేస్తుంటాం, ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్తో టెస్ట్ చేస్తుంటాం. మీరు చేంజ్ చేస్తే అది టెస్ట్ చేసే వాళ్ళకి తెలియకపోవచ్చు, అప్పుడు కోడ్ అనేది ఎర్రర్స్ ఇస్తుంది. సో ఇలాంటి పనులు చేయకూడదు. సో దీన్నే ఇమ్యూటబిలిటీని మెయింటైన్ చేయాలి మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు, అప్పుడు ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ సపోర్ట్ చేస్తున్నట్టు. ఓకే, వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అది. సో నెక్స్ట్ ప్రిన్సిపల్ ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్. ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే మనం వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేస్తాం కదా, సపోజ్ నంబర్ ఈక్వల్ టు 4 అని, నంబర్ ఈక్వల్ టు 5 అని అలా వాల్యూస్ని అసైన్ చేస్తాం కదా. సో అలాగే ఆ వాల్యూస్ ప్లేస్లో మనం ఫంక్షన్ను కూడా అసైన్ చేయొచ్చు ఇంకొక వేరియబుల్కి. సో వాటిని ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అంటారు. అదే కాకుండా మనం ఆర్గ్యుమెంట్స్ పంపిస్తాం కదా ఫంక్షన్కి, 2 అని 4 అని స్ట్రింగ్స్ పంపిస్తుంటాం. సో అలాగా ఒక ఫంక్షన్కి ఇంకో ఫంక్షన్ను కూడా ఆర్గ్యుమెంట్గా పంపించవచ్చు. అంతేకాకుండా మనం లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉంటాయి, లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి, అలాగే లిస్ట్ ఆఫ్ ఫంక్షన్స్ని కూడా చేయొచ్చు. దాన్ని ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అంటాం. ఏమేమైతే సపోర్ట్ చేస్తూ ఇలా రాస్తామో వాటిని ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, సో పైథాన్ సపోర్ట్ చేస్తుంది ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ని. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఒక టెక్స్ట్ అనే ఒక వేరియబుల్లో ఒక స్ట్రింగ్ని తీసుకుంటుంది, అప్పర్ చేస్తుంది, ఓకే, రిటర్న్ ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు చూడండి, షౌట్ అని నేను వాంకీ నర్డ్ పంపించాను, నాకు అది రిటర్న్ ఏమొస్తుంది, వాంకీ నర్డ్ అని క్యాపిటల్స్ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఎల్ అనే వేరియబుల్కి ఈ షౌట్ అనే దాన్ని నేను అసైన్ చేశాను. ఇక్కడ మనం అసైన్ చేసేటప్పుడు ఇక్కడ పెరాన్సిస్ పెట్టిన అవసరం లేదు. సో డైరెక్ట్గా ఫంక్షన్ నేమ్ ఇచ్చేస్తే చాలు. సో ఎల్ అనేది కూడా ఇప్పుడు ఏమవుద్దంటే ఇండైరెక్ట్గా షౌటే అవుద్ది. చూడండి, ఎల్ వాంకీ కోడ్ పంపిస్తే నాకు ఏమి ఇచ్చింది, అప్పర్ చేసేసి వాంకీ కోడ్ అని ఇచ్చింది. సో ఇలాగా అసైన్ చేసుకోవచ్చు. ఓకే, వాటిని ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అంటాం. సో ఇంకా ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ ఏందో చూద్దాం. ఇక్కడ షౌట్ అని అప్పర్ చేసాం, విస్పర్కి లోయర్ చేసాం. ఓకే, ఇప్పుడు ఈ గ్రీట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక వేరియబుల్ రాసాం, ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకుంటుంది, ఒక పారామీటర్ పెట్టాం, దానికి ఫంక్ అని నేమ్ ఇచ్చాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి, గ్రీట్ అనే దాంట్లోకి షౌట్ అని ఫంక్షన్ని ఇన్పుట్గా పంపిస్తున్నాం, ఆర్గ్యుమెంట్గా పంపిస్తున్నాం. అప్పుడు ఏమవుద్దంటే ఈ షౌట్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చేశాను, ఫంక్ ఆఫ్ హే గాయ్స్ గుడ్ మార్నింగ్ అని పెట్టాను. అంటే ఈ ఫంక్ ఆఫ్ హే గాయ్స్ అంటే దీనికి వెళ్ళిపోయి ఇక్కడ నేను షౌట్ కదా పంపించింది, అప్పుడు షౌట్ ఆఫ్ హే గాయ్స్ గుడ్ మార్నింగ్ వెళ్ళద్ది ఇండైరెక్ట్గా, అప్పుడు అప్పర్ అవుద్ది అది. సో అప్పర్ అయిన తర్వాత నాకు అప్పర్ కేస్ వాల్యూస్ వస్తాయి. సో అదే కానీ నేను విస్పర్ పంపించాను అనుకోండి, సెకండ్ ఈ ఫంక్షన్ పంపించాను అనుకోండి ఇన్పుట్గా, అప్పుడు ఇది విస్పర్ అవుద్ది, ఇది విస్పర్ అవుద్ది, విస్పర్ ఆఫ్ హే గాయ్స్ అని వస్తుంది. సో అప్పుడు మనకి రిటర్న్ ఇచ్చేది ఏమవుద్దంటే అన్ని స్మాల్ లెటర్స్ రిటర్న్ ఇస్తుంది. ఓకే, సో ఇలాగా ఒక ఫంక్షన్కి ఇంకో ఫంక్షన్ని ఇన్పుట్ ఆర్గ్యుమెంట్గా కూడా పంపించవచ్చు. అదే కాకుండా ఒక ఫంక్షన్లో నుంచి ఇంకొక ఫంక్షన్ని రిటర్న్ కూడా చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, నేను నెస్టెడ్ ఫంక్షన్స్ రాశాను. ఓకే, క్రియేట్ యాడర్ అని ఒక ఫంక్షన్ తీసుకున్నాను, అది ఒక వేరే ఆర్గ్యుమెంట్ని తీసుకుంటుంది. అండ్ దాని లోపల నెస్టెడ్ ఫంక్షన్ ఏం రాశానంటే యాడర్ అని ఒక ఫంక్షన్ రాశాను. అదేం చేస్తుందంటే ఈ వాల్యూకి వచ్చే అవుటర్ ఫంక్షన్లో ఉన్న ఆర్గ్యుమెంట్కి 15 యాడ్ చేసి రిటర్న్ ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. నేను అవుటర్ ఫంక్షన్కి 20 ఇచ్చాను. ఓకే, అప్పుడు ఆ 20 ఇండైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది, 20 + 15 అవుద్ది. సో 35 రిటర్న్ ఇస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇక్కడ రిటర్న్ ఏం చేస్తున్నాను, యాడర్ని రిటర్న్ చేస్తున్నాను. అంటే యాడర్ని అంటే దీన్ని రిటర్న్ చేస్తున్నాను. అప్పుడు ఇది ఏమి రిటర్న్ చేస్తుంది, ఈ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో అలాగా ఇది కాల్ అయ్యి తర్వాత ఇది కాల్ అవుద్ది. రిజల్ట్లో ఏముందంటే ఫంక్షన్ ఉందంటే ఇది రిటర్న్ చేసింది కదా,
ఈ క్రియేట్ యాడర్ అనేది యాడర్ని రిటర్న్ చేస్తుంది కదా, అంటే దీన్ని రిటర్న్ చేస్తుంది, అంటే ఇది ఫంక్షన్ కదా. సో ఇప్పుడు రిజల్ట్లోకి ఫంక్షన్ ఉంది. సో ఈ ఫంక్షన్ని నేను ఇప్పుడు ఎలా కాల్ చేయాలంటే పెరాన్సిస్ పెట్టాలి. పెరాన్సిస్ పెట్టినప్పుడు మాత్రమే నాకు అది వాల్యూ 35 కనిపిస్తుంది. సో నెక్స్ట్ ప్రిన్సిపల్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్. హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఆ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అనేవి అవి ఒక ఫంక్షన్ని ఇన్పుట్ ఆర్గ్యుమెంట్గా అయినా తీసుకుంటాయి, లేకపోతే ఒక ఫంక్షన్ని రిటర్న్ అయినా చేస్తాయి. సో మనం రిటర్న్ కేసు చూసాం, ఇన్పుట్ను ఆర్గ్యుమెంట్గా తీసుకోవడం కేసు కూడా చూసాం. సో మనకి హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ పైథాన్లో బిల్ట్ ఇన్ చాలా ఉన్నాయి. సో అలాంటివి మ్యాప్, రెడ్యూస్, ఫిల్టర్ ఇవి ఉన్నాయి కదా, ఇవి సమ్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ పైథాన్లో మనకి. సో అదేం చేస్తాయంటే ఇన్పుట్ ఒక ఫంక్షన్ అయినా తీసుకుని, ఇక్కడ చూడండి మ్యాప్ అడిషన్ అనే ఫంక్షన్ తీసుకుంది. ఈ నంబర్స్ అనే లిస్ట్కి ఈ అడిషన్ని ఫంక్షన్ అప్లై చేసి ఒక్కొక్క నెంబర్కి మనకి వచ్చిన రిజల్ట్ని రిజల్ట్ వేరియబుల్లో సేవ్ చేసేసి అవుట్పుట్ ఇస్తుంది. సో నేను మ్యాప్, రెడ్యూస్, ఫిల్టర్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో మీకు బాగా అర్థం అవుద్ది. సో ఇది జస్ట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్లో ఆ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అనేవి ఏదర్ ఫంక్షన్ అయినా ఇన్పుట్గా తీసుకుంటాయి ఆర్ ఫంక్షన్ అయినా రిటర్న్ చేస్తాయి, అంతే. లాస్ట్ ప్రిన్సిపల్ ఫంక్షన్ కాంపోజిషన్. ఫంక్షనల్ కాంపోజిషన్ అంటే ఏంటంటే ఒక కాంప్లెక్స్ ఫంక్షన్ని క్రియేట్ చేయడానికి మీరు మల్టిపుల్ ఫంక్షన్స్ని యూజ్ చేయొచ్చు, దాన్నే ఫంక్షన్ కాంపోజిషన్ అంటాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి సమ్ టోటల్ అని ఉంది కదా, ఈ సమ్ టోటల్లో మై లిస్ట్ అనే ఒక నాకు లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ని నేను మళ్ళీ ఏం చేశాను, ఇంకొక ఫంక్షన్ కాల్ చేశాను సమ్ అని చెప్పి. ఇది ఇన్బిల్ట్ ఫంక్షన్ సమ్ము. సో దాంట్లో ఎన్ని నంబర్స్ అయితే ఉంటాయి ఆ నంబర్స్ అన్నిటిని యాడ్ చేసి వాల్యూని మనకి రిటర్న్ ఇస్తుంది. సో ఈ ఫంక్షన్లో మళ్ళీ నేను ఇంకో ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. సో అది అయిపోయింది. ఇక్కడ యావరేజ్లో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, దాన్ని టోటల్ సమ్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నాకు యావరేజ్ వస్తుంది, మీన్ వస్తుంది. సో వచ్చిందాన్ని రిటర్న్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ చూడండి లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ని నేను ఏం చేస్తున్నానంటే సమ్ టోటల్ ఆఫ్ లిస్ట్కి పంపించాను. ఈ పర్టికులర్ ఫంక్షన్ నాకు ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఆ వాల్యూ ఇక్కడికి వస్తుంది. ఓకే, వచ్చిన వాల్యూని మళ్ళీ నేను ఏం చేశాను, లెంత్ ఆఫ్ మళ్ళీ ఇంకొక చూడండి ఇక్కడ ఇంకొక ఫంక్షన్ యూస్ చేసి లెంత్ ఆఫ్ ఈ మై లిస్ట్ అంటే 3 లెంత్ వస్తుంది. సో అలాగా మనకి ఫంక్షన్లో మల్టిపుల్ ఫంక్షన్స్ యూస్ చేయొచ్చు. సో ఇలాగ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. వీటిని ఫంక్షన్ కాంపోజిషన్స్ అంటాం. అంటే ఒక మోర్ కాంప్లెక్స్ ఫంక్షన్ని క్రియేట్ చేయడానికి మల్టిపుల్ ఫంక్షన్స్ ఇక్కడ యూస్ చేస్తే ఒకే ఫంక్షన్లో మీరు, సో దాన్ని ఫంక్షన్ కాంపోజిషన్ అంటాం. సో ఈ 6 ప్రిన్సిపల్స్ని కానీ ఫాలో అవుతూ మనం ప్రోగ్రామింగ్ రాస్తే దాన్నే ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటాం. సో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ వల్ల మనకి యూజ్ ఏంటంటే టెస్టింగ్ చేసేటప్పుడు కోడ్ సింపుల్గా ఉంటుంది, ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు, అండ్ డిస్ట్రిబ్యూటెడ్ మల్టీ థ్రెడెడ్ సిస్టమ్స్లో ఈజీగా రన్ చేసుకోవచ్చు అలాంటి కోడ్ని. ఓకే, సో దట్స్ pretty much it guys. Thank you for watching this video, and మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. I'll see you in the next video.